సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. ఈరోజు శ్రీ గురుకృప చారిటబుల్ ట్రస్ట్ తరఫున కొత్తకోట ప్రసాద్ గారు వారి యొక్క చిత్ర బృందంతో స్కూల్స్ లో పిల్లలకి నోట్ బుక్స్ ఇచ్చే కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నజీర్ గారికి, అలానే పెద్దలు అహ్మద్ గారికి, నాతోటి రాజకీయ పార్టీ నాయకులు నమస్కారం. మంచి కార్యక్రమం నిన్నే చూస్తుంటారు. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చిన్న సందేశం ఇచ్చారు. నా దగ్గరికి వచ్చేవాళ్ళు పూల బొకేలు, విగ్రహాలు, శాలువులు వద్దు, ప్రజలకు ఉపయోగపడే తీసుకొస్తే మళ్ళా తిరిగి వాళ్ళకి పంపించే అవకాశం కల్పించే విధంగా చేయండి అది. అట్లాగే వాస్తవం అది కూడా. ఇది ఉని కోసం ఒక 10 రూపాయలు 20 రూపాయలు పెట్టి వాస్తవం ఎక్కడ పడేసి వెళ్ళిపోతాం, ఇంకా అంతే పనికిరాదు. దీని వద్ద 10 రూపాయలతో తీసుకొచ్చి పిల్లాడికి ఇచ్చినా కానీ ఉపయోగపడుతుంది. అలాంటి మంచి ఆలోచనతో ముందుగా చారిటబుల్ ట్రస్ట్ తరఫున ప్రసాద్ గారికి, వాళ్ళ మిత్ర బృందానికి కూడా పార్టీ తరఫున ధన్యవాదాలు చెప్తూ, గవర్నమెంట్ స్కూల్స్ అభివృద్ధి చెందాలనే ఒక ఆకాంక్ష మాకు రాజకీయ నాయకులు. నేను కూడా మీ సమక్షంలో ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాను. ఆయన కూడా ఒక డైనమిక్ లీడరే. చాలా పోరాటాలు మీ అందరూ తెలుసు. ప్రతిపక్షంలో ఎంతో పోరాటాలు చేశాడు ఇష్యూస్ మీద. అదేవిధంగా ఇవాళ ప్రజలకు కావాల్సింది ఉచిత విద్య, ఉచిత వైద్యం. వాస్తవం జనం ఏంటంటే ఏదో ఆ రోజుకి ఏదో ఒక ఫ్రీ పెడితే సరిపోద్దాం అనుకుంటున్నారు, కానీ పిల్లల్ని చదివిస్తే మనం వాళ్ళకి ఇచ్చేటటువంటి ఆస్తి అదే. ఇట్లాగ వైద్యం ఇవాళ ఇప్పుడు ఈ సీజన్ ఇది చూస్తున్నాం. ఆల్రెడీ 1-2 సార్లు హాస్పిటల్కి వెళ్ళొచ్చినట్టున్నారు మన ఎమ్మెల్యే గారు ఈ డయేరియా కేసుల గురించి. ప్రభుత్వం నుంచి మనం అడగాల్సింది కూడా అవి. మన పిల్లలకు మంచి విద్య చెప్పించండి మనం అడగాలి తల్లిదండ్రులుగా. కానీ మనమేం కోరుకుంటున్నాం, ఏం ఫ్రీ ఇస్తారని చెప్పేసి ఒక ఆలోచనతో ఉంటున్నాం. ఆ ఫ్రీ అనేది ఎంతకాలం ఉపయోగపడుతుంది? ఇప్పుడు ఏదో ఉంది తల్లికి వందనమా, ఇంతకుముందు ఏదో అమ్మఒడి, ఇప్పుడు తల్లికి కోసం. అంటే నేను ఏదో అనాలని కాదు, ఎమ్మెల్యే గారి సమక్షంలో చెప్తున్నా. ఒక 15,000 ఒక సంవత్సరానికి ఇస్తే దాంతో కుటుంబం గడిచిద్దా? దానికి బదులు స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి టీచర్స్ అందరూ కూడా మంచిగా చెప్పే విధంగా చేస్తే, ప్రైవేట్ స్కూళ్ళు ఎందుకంటే చూస్తే ప్రైవేట్ స్కూల్లో ఉన్నాను ఇంటర్మీడియట్ చదివిన చెప్తుంటారు. ఇక్కడ క్వాలిఫైడ్ పిఈడి అయినటువంటి టీచర్ ఉండేటటువంటి గవర్నమెంట్ స్కూల్ వదిలిపెట్టి ఒక 10th క్లాస్ ఇంటర్ ఫెయిల్ అయినటువంటి వాడు చెప్పేదానికి ₹1,00,000 కట్టి మనం పిల్లల్ని పంపిస్తున్నాం. అంటే చెప్పగలిగిన చాటికి పిల్లల్ని పంపించకుండా చెప్పలేని దగ్గరికి డబ్బులు ఇచ్చి మరీ పంపిస్తున్నాం. ఒకసారి మనం ఇవన్నీ కూడా ఎడ్యుకేట్ చేస్తే, పక్కన విద్యా వ్యవస్థ గురువుల దగ్గర నేర్చుకోవాలి. అది మంచిగా చెప్పేటటువంటి విద్యాలయాలు. ఇంకో ప్రపోజల్ కూడా పెడతాను. ఇప్పుడే రాగానే హెడ్ మాస్టర్ గారు ఒక చిన్న ప్రపోజల్ పెట్టారు ఎమ్మెల్యే గారికి. అది కూడా మా పార్టీ తరఫున దాన్ని కూడా చెప్తున్నాను. ఈ తల్లికి వందనం అని మీరు ఇచ్చేది ప్రైవేట్ స్కూల్స్ లేకుండా ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకే కనుక మీరు కనుక ఇంప్లిమెంట్ చేస్తే, ఈ గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కూడా మళ్ళా వెనకటి రోజులలాగా డెవలప్ అవుతాయి. ఒకటి ఎకానమీ కూడా గవర్నమెంట్ కి తగ్గుతుంది, బడ్జెట్ కూడా. ఎందుకంటే మీరు అక్కడ లక్షలు ఇచ్చి చదివించేటువంటి వాళ్ళకి మీకు 15,000 అవసరం లేదు. వాస్తవంగా ఒక్కొక్క పిల్లవాడికి 5 ఎల్కేజీ పిల్లాడికే ₹1,00,000 1,50,000 ఉన్నాయంట స్కూల్స్ లో. అలాంటి వాళ్ళకి మళ్ళీ మీరు 15,000 ఇవ్వటం అనేది అది ఎందుకో కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. అవసరమైన వాళ్ళకే ప్రభుత్వ పథకాలు రావాలి తప్పితే అనవసరమైన కాడి నుంచి బడ్జెట్ తక్కువే. అది ఒక ఇదిగా అయిపోతుంది. కాబట్టి ఒక ప్రపోజల్ ఎమ్మెల్యే గారి ముందు పెడతాను. మీరు కూడా గవర్నమెంట్ క్యాబినెట్ ఉందా తీసుకెళ్తే ప్రైవేట్ స్కూల్ కంటే కూడా గవర్నమెంట్ స్కూల్ డెవలప్ అవుతాయి ముందుగా సిస్టమ్. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ ప్లే గ్రౌండ్ ఉంటుంది, రూములు కూడా నీట్ గా ఉంటాయి. చూడండి, మనకి ఈ ప్రైవేట్ స్కూల్ ఒక అపార్ట్మెంట్ లో పెడతారు. అపార్ట్మెంట్ లో గాలి రాదు, వెలుతురు ఉండదు, లైట్ వేయాల్సిందే. ఆ పిల్లలు టాయిలెట్కి వెళ్దామంటే ముందుగా నాకు బాగా అనుభవం. మా పిల్లడు రోజు వచ్చి చెప్తుండేవాడు, ఇవాళ దాంట్లోకి వెళ్ళిపోయాడు, ఇంటికి వచ్చి బాక్స్ పోసుకుంటున్నాను. అంటే ఉదయం వెళ్ళిన పిల్లాడు బాత్రూమ్ లోకి వెళ్ళలేక సాయంత్రం దాకా ఉండి సాయంత్రం వచ్చి ఇంటికి వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళే పరిస్థితులు వస్తున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు అక్కడ.
ఏమేంటంటే ఊరికనే డబ్బులు సంపాదన ధ్యేయం ప్రైవేట్ స్కూల్. ఇవన్నీ కూడా నిజంగా ఇక్కడి నుంచే మార్పు రావాలి. మార్పు యంగ్ టెస్ట్ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచే మొదలవ్వాలని కోరికతో ఇంతసేపు మాట్లాడాను. మా ఎమ్మెల్యే గారు విని వాటినన్నింటిని కూడా గవర్నమెంట్ లో పెట్టి ఇంప్లిమెంట్ అయ్యే విధంగా చేస్తారని చెప్పేసి, మళ్ళా ప్రభుత్వ స్కూల్స్ అన్ని కూడా మంచి వైభవంతో కళకళాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ వాళ్ళ కార్యక్రమాలు పెట్టినటువంటి ప్రసాద్కి మరీ ముఖ్యంగా ధన్యవాదాలు. ఇలాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఇలా మంచి మంచి వాళ్ళు కూడా చదువుకుంటారు, పిల్లలు కూడా ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుందని చెప్పేసి సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.